రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏకు 3 అదనపు కమిషనర్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న కొల్లాబత్తుల కార్తీక్ను సిఆర్డీఏ అదనపు కమిషనర్గా నియమించారు. ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ దాత్రి రెడ్డిలను సిఆర్డీఏ అదనపు కమిషనర్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సిఆర్డీఏలో ఉన్న భార్గవ్ తేజతో కలిపితే 4 అదనపు కమిషనర్లు అవుతారు. ఒక పక్క రాజధాని పనులు వేగం పుంజుకోవటం, మరోవైపు రెండో విడత భూ సమీకరణ జరుగుతున్న దృష్ట్యా వీరి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్గా సురపాటి ప్రశాంత్ కుమార్ నియామకమయ్యారు. రంపచోడవరం ఐటీడీఓ పీఓగా కూడా ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోం నిడియాదేవి, చింతూరు పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా శుభం నోక్వాల్ వైశాలి నియమితులయ్యారు. బదిలీ అయిన బచ్చు స్మరణ్ రాజును జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.